వెల్కమ్ టు K-Times న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. వనపర్తి జిల్లా కేంద్రంలోని రిలయన్స్ స్మార్ట్ మార్ట్లో కుళ్ళిన ఆహార పదార్థాలు. నటులు అక్రమ బెట్టింగ్ యాప్లను ప్రోత్సహించి లక్షలాది మంది యువత జీవితాలను హాని కలిగిస్తున్నారు. డాక్టర్ ఏకే పాల్. తెలంగాణ రాష్ట్రంలో అర్ధరాత్రి పిడుగులతో కూడిన వర్ష బీభత్సం. అనేక ప్రాంతాలు జలమయం. ప్రపంచ నీటి దినోత్సవం సందర్భంగా నీటిని పొదుపుగా వాడుకున్నాం, భూగర్భ జలాలను కాపాడుకున్నాం. మంత్రి పొన్నం ప్రభాకర్. 6 ఉద్యోగాలు సాధించి యువతకు స్ఫూర్తిగా నిలిచిన ఎస్ఐ సందీప్ కుమార్. కుప్పం నడి ఒడ్డున ఉండే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కి పూలమాలలు వేస్తూ పాలాభిషేకం చేసిన ఎంఆర్పీఎస్ నాయకులు. ఇక వివరాల్లోకి వెళ్తే, స్టేషన్ గన్పూర్లో ఇందిర వర్గీయుల మీడియా సమావేశం. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా లేకున్నా ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్న స్వల్ప ఓట్లతో ఇందిర ఓటమి పాలైన పార్టీ అధికారంలోకి వచ్చిందని సంతోషపడ్డాం. అధికారంలోకి వచ్చాక కాంగ్రెస్ కార్యకర్తల బ్రతుకులు బాగా పడతాయని అనుకుంటున్నాం. వేరే పార్టీతో గెలిచి మా పార్టీలోకి వచ్చిన కార్యం మాపై పెత్తనం చేస్తే ఎలా ఉంటుంది? మేము జెండాలు మోసి జనాలను ముఖ్యమంత్రి సభకు తరలిస్తే కడియం వర్గీయులకు స్టేజీ పాస్లతో సహా వీఐపీ వీవీఐపీ పాసులు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి చనిపోయిన కాంగ్రెస్ పార్టీని బతికించింది ఇందిర లేకపోతే స్టేషన్ గన్పూర్లో కాంగ్రెస్ లేదు, కాంగ్రెస్లో ఉన్నవారికే మొదటి ప్రాధాన్యత అన్న కడియం మాట మార్చారు. మేం పదవులు కాంట్రాక్టర్లు అడగడం లేదు, పార్టీలో మమ్మల్ని గుర్తిస్తే చాలు. ఎమ్మెల్యే కడియం పద్ధతి మార్చుకోకపోతే గాంధీ భవన్ కు వెళ్తాం, అవసరమైతే ఢిల్లీకి వెళ్లి ఆందోళన చేస్తామని అన్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా మరి టీఆర్ఎస్ కాంగ్రెస్ పొత్తులో గెలిచిన విజయరామరావు గారు మరి ఇక్కడ ఉన్న కార్యకర్తలను పట్టించుకున్న రోజుల్లో, ఆ తర్వాత మన తాటికొండ రాజయ్య గారిని కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యే గెలిపిస్తే వారు కూడా కొద్ది రోజుల్లోనే పోయి టీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది. అప్పుడు 10 ఏళ్ళ అధికారంలో ఉన్నా కూడా స్టేషన్ గన్పూర్ నియోజకవర్గం కార్యకర్తలందరూ కూడా ప్రతిపక్ష హోదాలో ఉండడం జరిగింది. రేవంత్ రెడ్డి నాయకత్వంలో తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత మరి మా నాయకురాలు సింగపురం ఇంద్ర గారు కొద్ది ఓట్ల తేడాతో ఓడిపోయినప్పటికీ, సరే ఓడిపోయినా కూడా ఇన్ఛార్జ్ ఉన్నది, గవర్నమెంట్ ఉన్నది, మాకు మంచి రోజులు వచ్చినాయి, ఇంకనైనా ఇక్కడ ఉన్న కార్యకర్తలందరూ బతుకులు బాగుపడతాయి, ఇక్కడ ఉన్న పేద ప్రజలకు న్యాయం జరుగుతుంది, పార్టీలోకి వచ్చి మా ముందే వాళ్ళ పెత్తనాలు చెల్లాయిస్తుంటే మరి కష్టపడ్డ మా పరిస్థితి ఏంటి? మరి మొన్నటికి మొన్న ఇక్కడ ముఖ్యమంత్రి గారి ప్రోగ్రాం జరిగితే మరి కనీసం ఇక్కడ ఏ మండల స్థాయి లీడర్లకు కానీ కష్టపడులకు కానీ ఒక్క స్టేజీ పాస్ కూడా మాకు రాదు. కేవలం వాళ్ళతో పార్టీలో చేరిన వాళ్ళకే స్టేజీ పాసులు ఉంటాయి, వాళ్ళకే విఐపీ పాసులు ఉంటాయి. మరి మేము జనాలను తరలించే వరకు, మరి జెండాలు మూసే వరకు, మీటింగ్ల వరకు మా పని అవుతారు. మరి మేము కష్టపడే పార్టీ కోసం సేవ చేస్తే, కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాల కోసం కష్టపడి మేముంటే, కాంగ్రెస్ పార్టీ లైట్ ఆడకుండా మేమున్నాం. మరి వివిధ పార్టీలలో పదవులు అనుభవించి డబ్బులు సంపాదించుకొని మళ్ళీ మా పార్టీలోకి వచ్చి మా మీద పెత్తనం చెల్లిస్తున్నారు. కాబట్టి అధిష్టానమైన రేవంత్ రెడ్డి గారైనా మరి ప్రత్యేకంగా స్టేషన్ గన్పూర్ మీద మీ దృష్టి పెట్టాలి. ఇటు హనుమకొండ జిల్లా అధ్యక్షులు నాయన రాజేంద్ర రెడ్డి గారైనా, జనగాం జిల్లా మరి అధ్యక్షులు కొమ్మూరు ప్రతాప్ రెడ్డి గారైనా ఒక్కసారి మీరు ఆలోచన చేయాలి. ఇక్కడ 2 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసిన సింగపురం ఇంద్ర గారు కోట్ల రూపాయలు ఖర్చు చేసుకుని చనిపోయిందనుకున్న కాంగ్రెస్ పార్టీకి జీవం పోసి మరి ఇలా పార్టీ ఇక్కడ బతుకున్నదంటే సింగపురం ఇంద్ర గారు ద్వారా, వారి ద్వారా. ఇందిర గారు లేకపోతే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ లేదు. అది మొత్తం తెలంగాణ రాష్ట్రానికి కూడా తెలుసు. ఇదే సభలో మొన్న జరిగిన ముఖ్యమంత్రి గారు పెట్టిన మీటింగ్ లో మరి ఎమ్మెల్యే గారి ఎలక్షన్లప్పుడు అదే మీటింగ్ లో ముఖ్యమంత్రి గారు వచ్చి మరి అక్కడ చెప్పడం జరిగినది. మరి ఇందిరా గారిని గెలిపియాలి, మరి ఇక్కడ వీళ్ళిద్దరు కూడా ఇక్కడ అభివృద్ధి చేయలేదు, ఒకరి మీద ఒకరు చెప్పుకొని స్టేషన్ గన్పూర్ వెనకబడిపోయిందని చెప్పి వాళ్ళే చెప్పడం జరిగినది. మరి ఇలా తెలిసినా కూడా వాళ్ళని పార్టీలో తీసుకున్నారు. సరే, పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి ఉన్నాం కాబట్టి మా మేడం గారు కూడా మీకోసం కట్టుబడి ఉన్నది. మరి వాళ్ళకు క్యాబినెట్ హోదా లేదు, నామినేట్ పోస్ట్ లేదు, కనీసం ముఖ్యమంత్రి గారి మీటింగ్ కూడా మేడం గారిని రానియలేదు.
ఎందుకంటే ఇక్కడ కార్యకర్తలు అందరి కష్ట సుఖాలు మేడం గారి తప్ప ఇంకెవరికి తెలియదు. ఎందుకంటే 10 సంవత్సరాలు ఇక్కడ కష్టపడేది కాబట్టి మేము చేసిన సేవలేంది, మా కష్టం ఏంది, పార్టీ కోసం మేము చేసిన పని ఏంది మేడం గారు తెలుసు కాబట్టి ఆ మేడమే రానప్పుడు మమ్మల్ని గుర్తించడం లేవరు. మరి ఆ మేడం ఎందుకు రాణిస్తలేదు? మరి ఆ మేడం రానప్పుడు మా పరిస్థితి ఏంది? మరి ఇక్కడ ఉన్న కార్యకర్తలందరం కూడా మేము ఏమైపోవాలి? మీరు కడియం శ్రీహరి గారు పార్టీలోకి వచ్చినప్పుడు ఒక మాట చెప్పిండ్రు, మరి నాతో వచ్చిన వాళ్ళు అందరికీ పచ్చిపులుసు, కాంగ్రెస్ పార్టీని పట్టుకొని పనిచేసిన వాళ్ళందరూ కూడా మీ అందరికి బిర్యానీ ఉంటుందని చెప్పిండు. ఇలా బిర్యానీ కాదు, పచ్చిపులుసు కాదు, ఎల్లిపాయ కారం కూడా లేదు ఇలా కాంగ్రెస్ పార్టీని నమ్ముకున్న వాళ్ళం. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కోసం నమ్ముకొని మేము ఉంటే మాకు గుడ్డు సున్నా మిగిలింది. సరే మమ్మల్ని పదవులు అడుగుతలేము, మేము కాంట్రాక్ట్ అడుగుతలేము, పని చేసినందుకు మమ్మల్ని గుర్తించండి, మరి పార్టీ కోసం సేవ చేసినామని చెప్పి మేము అడుగుతున్నాం. కార్యకర్తలు అందరం కూడా గాంధీ భవన్ పోయి మరి కొత్తగా వచ్చిన ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ దగ్గర మరి మా విన్నపాన్ని మరి తెలియజేయడం జరుగుతుంది. అదే విధంగా ఇక్కడనే కాకుండా కూడా ఢిల్లీని కూడా మేము సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే మేము పార్టీకి సేవ చేసింది మరి మామూలు సేవలు కాదు, జీవితాలు అర్పించుకున్నాం. ఈ నెల 23వ తేదీన హన్మకొండలో ఉన్న కాలోజీ కళాక్షేత్రంలో భారత విద్యార్థి ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఎస్ఎఫ్ఐ పూర్వ విద్యార్థుల సమ్మేళనాన్ని నిర్వహిస్తున్నామని సిపిఐ మాజీ కార్యదర్శి సారంపల్లి అన్నారు. వరంగల్ నగరంలోని ఫోర్ట్ రోడ్లో ఉన్న రోటరీ క్లబ్ భవనంలో మీడియాతో మాట్లాడుతూ పార్టీలకు అతీతంగా ఎస్ఎఫ్ఐ పూర్వ విద్యార్థుల సమ్మేళనాన్ని నిర్వహిస్తున్నామని, అందుకోసం పూర్వ ఎస్ఎఫ్ఐ నాయకులు అద్భుతమైన పాటలు రచించారని, దాన్ని ఈరోజు ఆవిష్కరించడం జరిగిందని, అంతేకాకుండా ఎస్ఎఫ్ఐ నాయకత్వంలో అనేక విద్యార్థి పోరాటాలు చేశామని, దీంతో ప్రభుత్వాలు దిగివచ్చి విద్యార్థులకు అవసరం ఉన్న వసతులు కల్పించడంలో సఫలీకృతమయ్యాయని, ఈరోజు కేంద్ర ప్రభుత్వం విద్యను తన చేతుల్లోకి తీసుకుని మాతృభాషలో చదువుకునే మనకు ఆ అవకాశం లేకుండా చేసే ప్రయత్నం చేస్తుందని, 55 సంవత్సరాల పాటు పనిచేసిన తన సోదరులు మరియు ఆత్మీయులను 23వ తేదీన జరిగే కార్యక్రమంలో కలుసుకోవడం ఆనందంగా ఉందని వాసుదేవరెడ్డి అన్నారు. ఎస్ఎఫ్ఐ పూర్వ విద్యార్థుల సమ్మేళనాన్ని జిందాబాద్ 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 జయప్రదం చేద్దాం ఎస్ఎఫ్ఐ పూర్వ విద్యార్థుల సమ్మేళనాన్ని చేద్దాం. స్వాతంత్రం ప్రజాస్వామ్యం సోషలిజం వర్ధిల్లాలి, స్వాతంత్రం ప్రజాస్వామ్యం సోషలిజం వర్ధిల్లాలి, అధ్యయనం పోరాటం వర్ధిల్లాలి, అధ్యయనం పోరాటం. అందరి దగ్గర జరగండి, దగ్గరకు ఒక చరణం పాడబడదు. ఈరోజు ఎస్ఎఫ్ఐలో పనిచేసినటువంటి మా సహచరులు పసునూరు రవీందర్ ఈరోజు జ్ఞానపీఠ అవార్డు, కేంద్ర సాహిత్య అవార్డు గ్రహీత పసునూరు రవీందర్ ఈ జిల్లాలోనే మాతో పాటు ఈ ఎస్ఎఫ్ఐలో పనిచేసినటువంటి వాడు. అదే రకంగా మన యోచన, తాళ్లపల్లి సునీల్, పాలడుగు కుమారస్వామి, వీళ్ళు కూడా పడితం రాజేందర్, వీళ్ళు కూడా మాతో పాటు ఈ ఉద్యమంలోనే యోచన వీళ్ళు మా ఉద్యమంలోని ఎస్ఎఫ్ఐలో పుట్టి పెరిగిండ్లు, ఎస్ఎఫ్ఐలో నుంచి ఉత్తేజం పొందినటువంటి వాళ్ళు. ఈ ఆత్మీయ సమ్మేళనాన్ని పురస్కరించుకొని ఇది జరుగుతుందని తెలిసిన తర్వాత వాళ్ళకున్నటువంటి కవి మరి మనం ఇప్పుడు
సాధించుకున్నటువంటి హక్కులు కూడా మాతృభాషలో విద్యా బోధన కూడా ఈరోజు కాలరాచేటువంటి పరిస్థితులు వస్తూ ఉన్నాయి. విద్యను ఈరోజు కేంద్ర ప్రభుత్వం తన చేతుల్లోకి తీసుకొని ఆ రకంగా ఈరోజు మాతృభాషలో చదువుకునేటువంటి అవకాశం లేనటువంటి ఒక పరిస్థితిని కల్పించేటువంటి పరిస్థితి వస్తూ ఉన్నది. అదే రకంగా ఉపాధి అవకాశాలు పెంచేటువంటి విద్యా విధానం కాకుండా భవిష్యత్తు గురించి, శాస్త్రం గురించి, శాస్త్రీయ ఆలోచనల గురించి, విద్యా ఆలోచనలు ఆ రకమైనటువంటి దానికి ప్రోత్సాహం కాకుండా తిరోగమన వాదం వైపుకు చదువును తీసుకెళ్లేటువంటి తిరోగమన భావజాలం వైపుకు విద్యార్థి లోకాన్ని చదువును తీసుకుపోయేటువంటి పరిస్థితికి ఈరోజు వస్తూ ఉన్నది. ఇట్లాంటి తరుణంలో మరొకసారి ఎస్ఎఫ్ఐలో 55 సంవత్సరాల పాటు పనిచేసినటువంటి మా సహచరులు, మా మిత్రులు, మా పోరాట యోధులు వీళ్ళందరినీ మరొకసారి కలుసుకొని భవిష్యత్తులో పత్రికా విలేకరుల సమావేశం ముఖ్యోద్దేశము ఈ నెల మార్చి 23 భగత్ సింగ్ 95వ వర్ధంతి సందర్భంగా ఎస్ఎఫ్ఐ భారత విద్యార్థి సమాఖ్య 1970 నుంచి ఇప్పటి వరకు పనిచేసినటువంటి కార్యకర్తలకి, నాయకులకి ఒక పూర్వ విద్యార్థుల వనపర్తి జిల్లా కేంద్రంలోని రిలయన్స్ స్మార్ట్ మార్ట్లో కుళ్ళిన ఆహార పదార్థాలు. మార్ట్లో కొన్న ఆహార పదార్థాలు ఫంగస్ పట్టి కుళ్ళిపోవడంతో యజమానికి ఫిర్యాదు చేసిన కస్టమర్. యజమానిని నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ఫుడ్ సేఫ్టీ అధికారులకు ఫిర్యాదు చేసిన కస్టమర్ ఫిర్యాదుతో తనిఖీలు చేసి మార్ట్ను తాత్కాలికంగా మూసేసిన ఫుడ్ సేఫ్టీ అధికారులు. మేనేజ్మెంట్ మీరేనా? మేనేజర్ ఎక్స్పైర్ డేట్ ఏమో 2026 వరకు ఉంది. కానీ అప్పుడే ఇది ఫంగస్ వచ్చింది. ఇక బూజు పట్టింది. ఎట్లా తిని ఎట్లా కావాలి పబ్లిక్ ఏంది రిలయన్స్ వాళ్ళది అరాచకం ఏంది, కథ ఏంది? మీరు అసలు ఏమన్నా చూస్తున్నారా, పట్టించుకుంటున్నారా? ఇంతకు కస్టమర్లు ఇట్లాంటివి కొని ఏం కావాలి? ఫుడ్ కలెక్టర్ ఏడు ఉన్నాడు, ఫుడ్ ఇన్స్పెక్టర్ కంప్లీట్ చేస్తాం మేము. ఇంకొకటి అప్పుడే పురుగులు ఎక్కువ కూడా మీరు చెప్పినారు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చింటే మొదలు ఎక్కబోతున్నారు. ఎప్పటికీ చెప్పలేరు. చెప్పకముందే వీడియో తీసుకున్నా, మీరు వచ్చినాక మళ్ళా వీడియో తీసుకున్నా. ప్రపంచ నీటి దినోత్సవం పురస్కరించుకుని వరంగల్ జిల్లా భూగర్భ శాఖ సహకారంతో మార్పు సొసైటీ ఆధ్వర్యంలో రాయపర్తి మండలం ఉగల్ గ్రామంలో నీటిని సంరక్షిద్దాం, కరువు తరిమి కొడదాం ర్యాలీని నిర్వహించారు. అనంతరం రైతులు, పాఠశాల విద్యార్థులకు అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా జర్నలిస్ట్ బైరి రవి, భూగర్భ జల శాఖ అధికారి మెరుగు అశోక్, క్లస్టర్ ఏఈఓ పసరగుండ మనస్విని విచ్చేసి మాట్లాడారు. రోజు రోజుకు భూగర్భ జలాలు అడగంటిపోతున్నాయని, భూగర్భ జలాలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని అన్నారు. భవిష్యత్ తరాలకు మనం ఇచ్చే గొప్ప వరం నీరే అని అన్నారు. నీటిని పొదుపుగా వాడుకోవడం ద్వారా ఎక్కువ విస్తీర్ణం సాగు చేసుకోవచ్చని అన్నారు. రైతులు అధునాతన పద్ధతులను పట్ల అవగాహన కలిగి ఉండాలని అన్నారు. పంట మార్పిడి చేసుకుని అధిక లాభాలు పొందాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మార్పు సొసైటీ వరంగల్ జిల్లా కోఆర్డినేటర్ పోరెల్ల విప్లవ్, అడిషనల్ కోఆర్డినేటర్లు గేదెపాక శ్రీనివాస్, తోడేటి ఆంజనేయులు, రాయపర్తి సొసైటీ చైర్మన్ రామచంద్రారెడ్డి, హైడ్రాలజిస్ట్ సర్దార్ గురుదేవ్ సింగ్, క్లస్టర్ ఏఈఓలు క్రాంతి, సాయి, సామాజిక కార్యకర్తలు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. లింకుడు గుంత ద్వారా మనం బోర్ రీఛార్జ్ చేస్తాము. వ్యవసాయ భూమిలో కూడా వాటర్ హార్వెస్టింగ్ షెడ్స్ కట్టుకుంటే మీకు అక్కడ వాటర్ స్టోరేజ్ అయితే అప్పుడు మాత్రమే మీ వ్యవసాయ భూమిలో ఉన్న బావిలో కానీ బోర్లో కానీ నీళ్ళు దొరికే అవకాశం ఉంటుంది. సో వాటర్ అలా వేస్ట్ చేయకండి. అండ్ ఇంకోటి ఇందులో అవకాశంగా మా వ్యవసాయ శాఖకు సంబంధించిన ఒక విషయం చెప్పదలుచుకున్నది ఏంటంటే, అందరూ వరికి కన్వర్ట్ అయిపోతున్నారు. చిలకలను కూడా పొలాలుగా దున్నేసి. ఇందాక మన రైతు ఒకరు పేరు అయ్యలేదండి. సో మేము సదాశివగా డిస్కస్ చేసుకున్నాం మేము ఇద్దరం. అక్కడ గవర్నమెంట్ బోనస్ సపోర్ట్ చేస్తుంది, గవర్నమెంట్ సన్నవాట్లు ఏముంటుంది కాబట్టి మేము చిలకల్ని పొలాలు చేస్తున్నారు. అది వాస్తవమే, ఓకే, అవసరం ఉంది కాబట్టి గవర్నమెంట్ ప్రమోట్ చేస్తుంది. అండ్ మీకు కూడా ఇంకో పెద్ద పెద్ద ఇప్పుడు వేరే దేశాల్లో పత్తి ఏరే మిషన్ కదా ఉన్నట్టు అవి టెక్నాలజీ డబ్బులు చేయొచ్చు. ఈ ఇరిగేషన్ సిస్టమ్ చేంజ్ చేయాలి.
మన కాలువలు కట్టి పెడతారు అట్లా కాకుండా ఒడ్డు చేసి చేస్తారు. అట్లా కాకుండా మన లిక్విడ్ ఇరిగేషన్ సిస్టమ్ వాడుకోవాలి. అట్లా మనం తక్కువ నీటితో ఎక్కువ ఇరిగేషన్ చేయడానికి అవకాశం ఉంది. తర్వాత ఇక మనం నీళ్లు సేవ్ చేయాలంటే మన వర్షం నీరు ప్రతి బొట్టును భూమిలో ఉంచాల్సిందే. అది ఏ విధంగా చేస్తుంటావు? ఇళ్ళలో అయితే మనం ఇంకుడు గుంతలు పెడతాం, మరి చేనులలో మన వాగుల చెక్ డ్యామ్స్ కడతాము. తర్వాత ప్రతి రైతు తన పంట పొలంలో పెర్కులేషన్ ట్యాంక్స్ కట్టుకోవాలి. తర్వాత తన బోరు చుట్టూ ఇంకుడు ఉంటుంది, అదేంటి డిశ్చార్జ్ పెట్టి తీసుకోవాలి. అట్లా మనం నీరును భూమిలోకి పంపించాలి, ఆ టెక్నాలజీ వాడాలి. అట్లా మనం రైతు సోదరులు ప్రతి నీటిని వినియోగించుకొని పొదుపు చేస్తారని వాళ్ళకు ఆ పిల్లలకు ఆసుపాసులు ఎట్లో కూడబెడతారో భూగర్భ జలాలను కానీ నీటిని కూడబెడతారని ఆశిస్తూ మీ అందరికీ నమస్కారం చేస్తున్నాం. ఉద్యమకారుల న్యాయమైన హక్కుల సాధనకు ఈ నెల 24న ఓరుగల్లుకు బస్సు యాత్ర కరీంనగర్ నుండి హన్మకొండ నగరంలోని అమరవీరుల స్తూపం వద్ద రానుంది. ఈ నెల 24న నిర్వహించనున్న బస్సు యాత్రలో తెలంగాణ ఉద్యమకారుల ఫోరం అధ్యక్షులు చీమా శ్రీనివాస్ నిర్వహిస్తున్న బస్సు యాత్రలో ఉద్యమకారులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని అన్నారు. శనివారం హన్మకొండ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వరంగల్ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు నందగిరి రజనీకాంత్ మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమ కాలంలో భాగంగా వందలాది మంది యువకులు అమరులయ్యారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అమరుల సాక్షిగా ఉద్యమకారులకు సముచిత ప్రాతినిధ్యం లభించకుండా రాజకీయ పార్టీలు కుతంత్రాలు నడిపిస్తూ హక్కులను హరించి వేస్తున్నాయని అన్నారు. నేతృత్వంలో ఉద్యమకారులను చైతన్యవంతం చేయడానికి బస్సు యాత్ర బయలుదేరుతా ఉంది. అది మనకు ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి భూపాల్పల్లి, పరకాల, ములుగు, హన్మకొండ, నర్సంపేట, మహబూబాద్, తొర్రూరు, పాలకుర్తి, వర్ధన్నపేట, జనగామ మీదుగా ఈ యాత్ర కొనసాగుతూ ఉంది. ముఖ్యంగా ఈ యాత్ర ముఖ్య ఉద్దేశం ఏంటంటే రాష్ట్ర ముఖ్యమంత్రి గతంలో ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టినటువంటి ఉద్యమకారులకు ఇచ్చినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని అమలు చేయాలని మేము ప్రత్యేకంగా డిమాండ్ చేస్తూ ఈ యాత్ర కొనసాగుతూ ఉంది. ఉద్యమకారులకు కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టినటువంటి 250 గజాల స్థలంతో పాటు ఉద్యమకారులను గుర్తించడానికి ఒక ప్రత్యేక కమిటీ వేయాలని మేము ప్రధానంగా డిమాండ్ చేస్తూ జార్ఖండ్ తరహాలో ఏ విధంగానైతే ఉద్యమకారులకు పెన్షన్ సౌకర్యం మంత్లీ 25,000 రూపీస్ ఇవ్వడం జరుగుతుందో అదేవిధంగా ఉద్యమకారులకు అందించాలని ఒక 10,000 కోట్లతోటి పెద్ద ఎత్తున ఒక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని, అదేవిధంగా ఉద్యమ టైంలో పాల్గొన్నటువంటి ఉద్యమకారులను గుర్తించి వాళ్లకు ఇందిరమ్మ పథకంలోను సంక్షేమ పథకంలోను మొదటి ప్రాధాన్యత ఇవ్వాలనేటటువంటి డిమాండ్ తోటి, అదేవిధంగా వచ్చే నెల 21వ తారీఖు నాడు ఏప్రిల్ 21 హైదరాబాద్లో సీతాఫల్ మండి సికింద్రాబాద్లో ఉన్నటువంటి దాంట్లో ఉద్యమకారుల యొక్క ప్లీనరీ జరుగుతూ ఉంది. ఆ ప్లీనరీకి కూడా ఉద్యమకారులను అందరినీ చైతన్యవంతం చేయడానికి ఈ కార్యక్రమం జరుగుతుందని తెలియజేస్తూ, అదేవిధంగా గతంలో ఉన్నటువంటి 10 సంవత్సరాలలో కేసీఆర్ ఉద్యమకారులను ఎవరిని కూడా పట్టించుకున్నా పాపాన పోలేదు. ఇప్పుడు వచ్చినటువంటి ఈ రేవంత్ రెడ్డి సర్కార్ కూడా ఈ 14 నెలల కాలంలో ఉద్యమకారులకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చడంలో తాత్పర్యం చేస్తుంది. అందుకే మేము పెద్ద ఎత్తున ఉద్యమకారులను చైతన్యవంతం చేయడానికి మొత్తం 119 నియోజకవర్గాలలో ఈ యాత్ర కొనసాగుతుంది. కాబట్టి సంక్షేమ ఫలాలు కానీ ప్రభుత్వం ఇచ్చినటువంటి ప్రధానంగా ఆ రోజు ఉద్యమంలో త్యాగాలు చేసి నష్టపోయి ఆర్థికంగా సామాజికంగా అన్ని రకంగా నష్టపోయి త్యాగాలు చేసిన మేము, జైల పాలైంది మేము, ప్రభుత్వం ఆనాడు కేసీఆర్ ప్రభుత్వం ఏర్పడేది కూడా ఉద్యమకారులతోటే. ఈనాడు కూడా చెప్తున్నాం రేవంత్ రెడ్డి సర్కార్ కూడా ఒకవేళ కనుక ఉద్యమకారులు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చకపోతే కేసీఆర్ పట్టినటువంటి గతి ఈయన కూడా పడుతుందని తెలియజేస్తూ, కాబట్టి మాకు ఇచ్చినటువంటి హామీలను వెంటనే నెరవేర్చి ఉద్యమకారులకు సంక్షేమానికి ఉద్యమ బంధువుగా మా రేవంత్ రెడ్డి ఉంటాడని ఆశిస్తూ జై తెలంగాణ. నటులు అక్రమ బెట్టింగ్ యాప్లను ప్రోత్సహించి లక్షలాది మంది యువత జీవితాలకు హాని కలిగిస్తున్నారని డాక్టర్ ఏకే పాల్ అన్నారు. ఆత్మహత్యలు నివారించడానికి వారిని శిక్షించండి అని అన్నారు. తెలంగాణ పోలీసులు మియాపూర్లో బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తున్న
యాక్టర్స్ హీరోయిన్స్ మీద కేసు పెట్టాడు, చాలా మంచిది. ఈ యాక్టర్స్ కి ఈ హీరోయిన్స్ కి ₹1 కోట్లు 2 కోట్లు తీసుకొని బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేయడం న్యాయమా? తద్వారా ఇప్పుడు మహేందర్ 24 సంవత్సరాల అబ్బాయి డబ్బులు పోగొట్టుకొని సూసైడ్ చేసుకున్నాడు. వాళ్ళ మీద మీరు కేసు పెట్టి వాళ్ళ కుటుంబానికి మీరు 100 కోట్లు ఇచ్చినా తిరిగి ఆ అబ్బాయిని తేగలరా? ఇంకొక విషయం, పోలీసులు ఇలా కేసులు పెట్టినప్పుడు ఇన్వెస్టిగేషన్ అయిన తర్వాత మళ్ళీ కేసులు ఉపసంహరించుకుంటున్నారట. దానికి ఉదాహరణ మన అల్లు అర్జున్ జైల్లో పెట్టారు, 100 కోట్లు అందేయట, మళ్ళీ కేసు లేకుండా నీళ్లు గాల్చేశారట. అలా కాకుండా నేను ఇచ్చే 2 సలహాలు. ఒకటి, మీరు హీరోయిన్స్ కనీసం మాదిరిగానే ఉండాలి కదా. మీరు 100 కోట్లు సంపాదించుకుంటున్నారు, మీరు సొంతంగా చారిటీలు చేయండి, లేదంటే నోరు మూసుకొని ఊరుకోండి. ఇంత కక్కుర్తి ఎందుకు? మరలా మీరు వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని యాప్లు ప్రమోట్ చేయడం. అలాగే కుర్రాలు, అమ్మాయిలు, అబ్బాయిలు ఇలాంటి పనికిమాల పనులు చేయకండి. ఏదో గెలుస్తామని సూసైడ్ చేసుకోకండి. మంచి రోజులు వస్తున్నాయి, కష్టపడండి, ఓపిక పడండి. మార్పు రానున్నది, ఆ మార్పును మనం ప్రమోట్ చేస్తాం. ఈ వీడియో ప్రతి ఒక్కరికి అందేటట్టు షేర్ చేయండి. హైదరాబాద్ కొండాపూర్లో భారీ వర్షానికి జలమయమైన రోడ్లు. హైదరాబాద్లో భారీ వర్షం. తెలంగాణ రాష్ట్రంలో అర్ధరాత్రి పిడుగులతో కూడిన వర్షం బీభత్సం సృష్టించింది. అనేక ప్రాంతాలు జలమయమయ్యాయి. ఈదురు గాలులు, వర్షాలపై అప్రమత్తంగా ఉండాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. రేపు చెన్నైలో జరగనున్న దక్షిణ భారతదేశ రాష్ట్రాల పార్టీల సమావేశానికి హాజరు అయ్యేందుకు చెన్నై చేరుకున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరియు అతని బృందం. డీలిమిటేషన్, ప్రతిపాదన మరియు ప్రాంతీయ విభేదాలు తలెత్తుతున్నాయి. కొన్ని రాష్ట్రాలకు ప్రాతినిధ్యం పెరిగి మరికొన్ని రాష్ట్రాలకు ప్రాతినిధ్యం తగ్గడం వలన అనేక ప్రాంతీయ అసమతలు ఏర్పడి దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుంది. దక్షిణ భారతదేశానికి ఇచ్చే నిధుల కన్నా వచ్చే నిధులు మరింతగా తగ్గిపోయాయి. కేంద్రం నుంచి అందే సహాయంతో పాటు దక్షిణాది రాజకీయ ప్రాతినిధ్యం పూర్తిగా తగ్గిపోతుంది. భారతదేశ అభివృద్ధికి సహకరించిన దక్షిణాది రాష్ట్రాలకు ప్రాతినిధ్యం తగ్గడం అన్యాయం. జనాభా నియంత్రణ కోసం పాటుపడిన రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుంది. డీలిమిటేషన్ ప్రతిపాదనను మా పార్టీ తరపున వ్యతిరేకిస్తున్నాము. భారతదేశ చరిత్రలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు అత్యంత కీలకమైనవి. ఈ అంశంపైన అందరం గట్టిగా కొట్లాడాలి, వ్యతిరేకించాలి. లేకుంటే భవిష్యత్ తరాలు మనల్ని క్షమించవు. ఇప్పుడు మౌనంగా ఉంటే చరిత్ర మనల్ని క్షమించదు. అత్యంత కీలకమైన ఈ సందర్భంలో అందరూ కలిసి ఐక్యంగా ముందుకు నడవాలని కేటీఆర్ అన్నారు. చరిత్రలో ఇదొక చాలా కీలకమైన సందర్భం. ఈ సందర్భంగా అందరం కూడా గట్టిగా మాట్లాడాల్సిందే, గట్టిగా తమ గొంతు విప్పాల్సిందే. లేకపోతే భవిష్యత్ తరాలు మనకు క్షమించవు. హిస్టరీ విల్ నాట్ ఫర్గివ్ us if we remain silent now. This is a critical juncture. Every person who's concerned with the future of this country, with the future politics of this country and with the future representation of this country should be voicing their concern, should be opening up and should be talking out loudly. ఖచ్చితంగా ఇది జరుగుతున్న ఎక్సర్సైజ్ ఏదైతే ఉందో దీనివల్ల భారతదేశంలో రేపటి రోజున కొన్ని రాష్ట్రాలకు పూర్తి స్థాయిలో ప్రాతినిధ్యం తగ్గే ప్రమాదం ఉంది. ఇది ఒక రీజనల్ ఇంబ్యాలెన్స్ క్రియేట్ చేస్తుంది. దీనివల్ల కొన్ని ప్రాంతాల డామినేషన్ పెరిగి కొన్ని ప్రాంతాల ప్రాతినిధ్యం తగ్గుతుంది. దాంతో భవిష్యత్తులో నిధులు కానీ, భవిష్యత్తులో ఈ మన ప్రాతినిధ్యం కానీ, మన యొక్క హక్కులు కానీ వాటి గురించి కొట్లాడే పరిస్థితి కూడా ఉండదు. అందుకే తప్పకుండా ముమ్మాటికి అందరం కూడా ఈ సమయంలో కలిసికట్టుగా కొట్లాడాలి. ఇది రాజకీయాలకు అతీతంగా కొట్లాడాలి. తప్పకుండా మేము కొట్లాడాలి. ప్రపంచ నీటి దినోత్సవం సందర్భంగా నీటిని పొదుపుగా వాడుకుందాం, భూగర్భ జలాలను కాపాడుకుందామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి ఈ రోజు ప్రపంచ నీటి దినోత్సవం, మనం నీటిని గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. అందరం ఒక సంకల్పం తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పక్షాన విజ్ఞప్తి చేస్తున్నానని అన్నారు. నీటిని పొదుపుగా వాడుకుందాం, వచ్చే తరాలకు అవకాశాలు ఇద్దామని అన్నారు.
అనవసరంగా నీటిని దుర్వినియోగం చేసి ఇబ్బందుల్లో గ్రౌండ్ వాటర్ పడిపోతున్న సందర్భంగా గ్రౌండ్ వాటర్ లెవెల్స్ కాపాడుకునే ప్రయత్నాలు తీసుకోవాలి. హైదరాబాద్ మెట్రో వర్క్స్ తీసుకుంటున్న కార్యక్రమాల్లో ప్రజలందరూ భాగస్వామ్యం కావాలని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా నీటిని ప్రతి చుక్కను పొదుపు చేసుకుంటూ కాపాడుకోవాలి. భవిష్యత్ తరాలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని కోరుతున్నా అని అన్నారు. ప్రపంచ నీటి దినోత్సవం సందర్భంగా అందరూ స్ఫూర్తిదాయక కార్యక్రమాలు చేయాలి. నీటిని పొదుపు చేసే చర్యలు తీసుకోవాలి. ప్రపంచ నీటి దినోత్సవం సందర్భంగా మనం ఒక సంకల్పం తీసుకొని ప్రతిజ్ఞ తీసుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఈ వరల్డ్ వాటర్ డే అనేది కూడా నిర్లక్ష్యానికి గురయ్యేటువంటి దినం కాదు ఇది. ఈ దినం ప్రతి ఒక్కరూ కొంత స్ఫూర్తిదాయకంగా భాగస్వామ్యం చేయాలి. ఈ కనీసం నీటిని వృధా చేయకుండా ఉండేటువంటి చర్యలు తీసుకోవాలని సందర్భంగా కోరుతూ వరల్డ్ వాటర్ డే సందర్భంగా మనం ఇలా ఒక సంకల్పం తీసుకొని ముందుకు పోయి నీటిని పొదుపుగా వాడతామని ప్రతిజ్ఞ చేసుకోవాల్సిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.